కొంతమంది స్త్రీలు యూటీఐ రిపీటెడ్గా వస్తుంది, అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్ళీ వస్తుంది మేడం, ఏమవుతుంది, దీనివల్ల ఎందుకు అలా వస్తుంది, ఇదేమైనా భయపడాల్సిన విషయమా అని అడుగుతుంటారు. ఐఎమ్ డాక్టర్ లలిత, యూరాలజిస్ట్ అండ్ యూరోగైనకాలజిస్ట్ అట్ సెంచురీ రెనోవా హాస్పిటల్స్, హైదరాబాద్. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది మహిళల్లో కామన్గా వస్తుంటుంది పురుషుల్లో కన్నా. స్త్రీలలో ఇది 30 times మోర్ కామన్ దాన్ ఇన్ మెన్ అంటాము. ఎందుకంటే 2 reasons ఉన్నాయి. ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కడి నుంచో బయట నుంచి రాదు. చాలా మందికి ఒక అపోహ, బయట టాయిలెట్స్ వాడగానే నాకు ఇన్ఫెక్షన్ వచ్చింది మేడం అని. అది కరెక్ట్ కాదు. యాక్చువల్లీ బయటకు వెళ్ళినప్పుడు ఏం చేస్తుంటారు, చాలామంది బయట టాయిలెట్స్ వాడకుండా అవాయిడ్ చేయడం కోసం వాటర్ తక్కువ తాగుతారు, యూరిన్ వచ్చినప్పుడు ఇంకా డిలే చేస్తారు. ఈ 2 కారణాల వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. సో అసలు ఎందుకు ఇన్ఫెక్షన్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ ఉమెన్ ఓన్ బాడీ నుంచి, వెజైనా నుంచి, ఏనల్ కెనాల్ నుంచి ఉండే బ్యాక్టీరియానే బ్లాడర్లోకి వెళ్ళడం వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. సో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తప్పకుండా ఇన్ఫెక్షన్ కంప్లీట్గా ప్రివెంట్ చేయకపోయినా ఆ రిస్క్ తగ్గుతుంది, రిస్క్ ఆఫ్ రికరెన్స్ తగ్గుతుంది. సో వాటర్ ఎక్కువ తాగాలి, ఎవ్రీ 2-3 hours ఒకసారి బ్లాడర్ ఎంప్టీ చేయాలి. బ్లాడర్ ఎంప్టీ చేసినప్పుడు ఏమవుతుంది, బ్లాడర్లోకి ఆల్రెడీ ఎంటర్ అయిన బ్యాక్టీరియా బయటికి వెళ్ళిపోతాయి, ఫ్లష్ అవుట్ అయిపోతాయి. సో దానివల్ల రిస్క్ తగ్గుతుంది. ఇంకొకటి ఏంటంటే కాన్స్టిపేషన్ లేకుండా కూడా చూసుకోవాలి. కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు, రెక్టమ్ లోడెడ్ ఉన్నప్పుడు బ్యాక్టీరియా ఎక్కువ ఉంటాయి అక్కడ, అవి ఈజీగా బ్లాడర్లోకి ఎంటర్ అవుతాయి. ఇంకా సెక్షువల్ యాక్టివ్ ఉమెన్లో ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్గా వస్తుంటాయి. సో ఎవ్రీ టైమ్ సెక్షువల్ హైజీన్ అంటాం, మెన్స్ట్రువల్ హైజీన్, సెక్షువల్ హైజీన్ వెరీ ఇంపార్టెంట్. వెంటనే యూరిన్ పాస్ చేసి వాటర్తో కడుక్కోవడం ద్వారా ఆఫ్టర్ ద సెక్షువల్ ఇంటర్కోర్స్ ఆ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. కొంతమందికి యాంటీబయాటిక్స్ లాంగ్ టర్మ్ ఇస్తాము, లేకపోతే ఈ వాళ్ళకి సిమ్టమ్స్ మొదలవగానే సివియర్గా అవ్వకముందే ఇన్ఫెక్షన్కు తగ్గడానికి యాంటీబయాటిక్ కోర్స్ ఇస్తాము.